అన్నమాట 2 గంటలు రెడీ అయ్యి 3 గంటలు తీసుకొని కేక్ హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈ రోజు శ్రీశైలం వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ తో కలిసి. హాయ్ గైస్, మా ఫ్రెండ్ అఖిల్ నిఖిల్ తో కలిసి శ్రీశైలంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 11 అయింది. ఇంకా సిటీలో ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా, మేము కూడా ట్రాఫిక్ లో ఇరుక్కొని పోయినాం. యాక్చువల్ గా మేము సడన్ గా వెళ్ళిపోయాం చాలా డేస్ ప్లాన్ తర్వాత. ఇంకా మా ఫ్రెండ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. డ్రైవింగ్ చేస్తున్నాడు అతని పేరు నిఖిల్, ఇంకా పక్కన సీట్ లో కూర్చున్న అతని పేరు అఖిల్. మేము ఎప్పుడో శ్రీశైలం డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు అప్పుడు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా కుదరలేదు. అటే వెళ్ళిపోతాయి డేస్ అని ఇప్పుడు పోతున్నాం. నేనైతే వెనకాల సీట్ లో కూర్చొని పాటలతో ఎంజాయ్ చేస్తున్నా. ముగ్గురమే ఉన్నాం కదా, ఇంకా ఫ్రీ ఉండే బాగా అనిపించింది ట్రిప్ కూడా. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ దాటేసి పచ్చని కొండల మీద మిడిల్ లో వెళ్తున్నాం. మేము వెళ్ళిన 2 days ట్రిప్ లో వర్షం అయితే ఫుల్ పడింది. నల్లమల్ల ఫారెస్ట్ కి ఎంటర్ అయ్యాక మాకు ఎన్ని వింతలు జరిగాయో తెలుసా. మీదకి వెళ్తుంటే వర్షం పడుతుంది, మళ్ళా కొంచెం దూరంలో ఎండ కొడుతుంది. ఇక్కడ గద్దర్ తాత స్టాచ్యూ ఎంత బాగుందో కదా. ఈరోజు నేనే వేసుకున్న డ్రెస్ కలర్ పంట పొలాలు అన్న కలర్ సేమ్. సిగ్నల్ రాకపోయేసరికి ఇంకా పాటలు రావట్లేదు, కాసేపు పడుకున్నాను అట్లా. ఇప్పుడు వర్షం పడుతుంది ఫ్రెండ్స్, బానే పడుతుంది వర్షం. ఎంత వర్షం అంటే ముందున్న వెహికల్స్ కూడా కనిపించట్లేదు, అంత వర్షం పడుతుంది. ఈరోజు వింతలు జరుగుతున్నాయి గైస్. కొంచెం సేపట్లోనే వర్షం వస్తుంది, వర్షం పోతుంది, వర్షం వస్తుంది, వర్షం పోతుంది. నాకు బోర్ కొడుతుందని ముందుకైతే వచ్చేసాను. అఖిల్ డాన్స్ చేస్తున్నాడు. నేనా? అఖిల్ My heart is beating alone. తెలుసుకోవా మరి ఎన్నాళ్ళి waiting అనేలా కలుముతోంది మరి పెదవిపై పలకలే మనసులో ఉన్న సంగతి దనులలో వెతికితే దొరుకుతుంది. మీకు ఎట్లా టైం చేయి. మేము పాడిన పాటలు మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. చెప్పినా మరి అదే పని చేస్తున్నా. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. యాక్చువల్ గా ఈ వాతావరణంలో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మేమైతే శ్రీశైలంకి చేరుకోబోతున్నాము. మేమైతే ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఎక్సైట్మెంట్ లో ఉండే, కానీ చూసాక చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే ఒక గేట్ లో నుంచి కూడా వాటర్ అయితే ఇడవలేదు. కానీ ఏం చేస్తాం, టైం రాసిపెట్టి ఉండాలి దేనికైనా. వన్ ఒకసారి ఓపెన్ అయితే ఎంత బాగుంటది. ఇక్కడ నాగార్జున సాగర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. వీడికి అన్ని దూరాలు ఉన్నాయి కదా, ఫ్రెష్ షాపులు ఉంటాయి. 4 hours జర్నీ అయిపోయింది ఫ్రెండ్స్, 5 hours. మేము ఇంకా తినలేదు. నాగార్జున సాగరా మాకెవ్వరు తినిపించట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడ ఎవ్వరు ఆపట్లేదు. మాకు ఏసీ కూడా వేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు శ్రీశైలం మళ్ళీ పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మొత్తం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దాటాం ఫ్రెండ్స్, దాటలేదు ఇంకా. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి వెళ్తున్నాం. వాసన ఫ్రెండ్స్, కబ్బు వాసన. మా ఊళ్ళో ఏసీ కూడా వేయట్లేదు, పెట్రోల్ అయిపోతుంది. డ్యామ్ అయితే దాటేసినాక ఇంకో కొండపైకి వెళ్తున్నాం. సాక్షి గణపతిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాం.
హాయ్ నిఖిల్. అసలు శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు సాక్షి గణపతి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఇక్కడికి వచ్చిన భక్తుల పేర్లను గణపతి స్వామి తన పుస్తకంలో రాసుకొని మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారి దగ్గర సాక్ష్యంగా చెప్తాడని నమ్మకం ఉందంట. అందుకే సాక్షి గణపతిని దర్శించుకొని శ్రీశైలంకి వెళ్ళాలి. వీళ్ళిద్దరు నాకు వదిలేసి వెళ్తున్నారు. వెళ్ళండి. ఇంకా శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయ్యాము. మేము 4 hours జర్నీ చేసి అలసిపోయాం. ఫుల్ ఆకలైంది. బయట హోటల్లోనే తిన్నాము. కొంచెం కూడా నచ్చలేదు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఒక రూమ్కి వచ్చాం. శ్రీశైలంలో బ్లాగ్స్ ఉంటాయి కదా, సో అవి బ్యాచిలర్స్ కి రూమ్ ఇవ్వలేదు. ఇంకా ఫేక్ వెబ్సైట్ లో రూమ్ బుక్ చేసుకొని తెలియక లాస్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మేమైతే దర్శనం కోసం రెడీ అవుతున్నాము. ఇంకా ఆ రూమ్ లో కూడా వాటర్ ఇన్సఫిషియెంట్ ఉండే. నేనైతే శారీ కట్టుకున్నాను, వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉన్నారు. నేను శారీలో ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. మల్లికార్జున స్వామి వారు 12 జ్యోతిర్లింగాలలో ఒకరు. ఇంకా బ్రహ్మరాంబిక అమ్మవారు అష్టదశ శక్తి పీఠాలలో ఒకరు. హాయ్ గాయ్స్, మేమైతే ఈరోజు రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, కానీ ఏం చేస్తాం, మా వాళ్ళు ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటారు గైస్. ఈ అబ్బాయి గంట సేపు రెడీ అయ్యారు, ఎప్పుడు లేట్ చేస్తూనే ఉంటారు సార్ ఫ్రెండ్స్. నేను చీర కూడా కట్టుకున్నాను కానీ వాళ్ళు ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు. గంటకు చీర అయింది, 2 గంటలు 2 చీరలు అయిపోయింది. కాదు ఫ్రెండ్స్, మేమైతే నేను ఫాస్ట్ కట్టుకున్నాను కానీ వీళ్ళే లేట్ చేశారు. వచ్చింది టెంపుల్. మేము సాక్షి గణపతి టెంపుల్ కి వెళ్తున్నాం. నిన్న మాకు కొన్ని టక్కర్లు ఇచ్చింది ఫ్రెండ్స్. మాకేం తెలియకుండా వచ్చాం కానీ తెలియకుండానే అయిపోయింది ఇప్పుడు. సో మేము పాతాళ గంగకు వెళ్ళలేదని కూడా దురాశనే. సాక్షి గణపతి స్వామి వారు మమ్మల్ని 2 సార్లు పిలిపించుకున్నారు. అక్కడ టెంకాయ సమర్పించి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంకి వచ్చిన ఫ్రెండ్స్, మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం, ఓన్లీ ఫస్ట్ టైం ఫ్రెండ్స్. గర్భగుడిలోకి అయితే మేము ప్రవేశించాము. దర్శనం చేసుకున్నాక లడ్లు ఇంకా ప్రసాదం తీసుకున్నాము. 3, 5 3, 2, 5 ఫుల్ అలసిపోయాం ఫ్రెండ్స్. మేమైతే ఎండ బాగా కొడుతుంది, వర్షం పడితే బాగుండు. ఇప్పుడు చాలా ఉబ్బరింగా. జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిసిన పవిత్ర క్షేత్రం శ్రీశైలం. మీరు కూడా ఇంతవరకు వెళ్ళకపోయింటే వెళ్ళి దర్శించుకోండి. ఈ అందమైన ప్రదేశాన్ని చూడండి. రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న కృష్ణానది ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము అక్కడ నుంచి బయలుదేరిపోయినాం ఇంటికి. ఫుల్ వర్షం వస్తుంది. వర్షం చూడండి చాలా ఎక్కువగా కురుస్తుంది. ఫుల్ అంటే ఫుల్ గట్టిగా పడుతుంది. ఎక్కడైనా ఆగాలంటే కూడా కష్టమే ఈ అడవిలో. లొకేషన్ ఉందా, ఎంత బాగుంటుంది కదా. మంచి వస్తుందా, మంచి రాకుండా అప్పుడు చెప్తాను. నన్ను చూడండి, నేను వర్షంలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నానో. చాలా బాగా అనిపించింది వర్షంలో తడవటం. సిటీలోకి ఎంటర్ అయ్యామో లేదో సముద్రంలో వాటర్ అయితే నిలిచిపోయినాయి ఎక్కడికక్కడే. మా మినీ ట్రిప్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.